సో ఇది వచ్చేసి మనకు సిఏసి మోడలు. సో దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే ఏదైతే వ్యాక్స్ గార్డ్ ఉందో అది ప్రతిసారి దీంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇయర్ కెనాల్లో బ్లాక్ అవుతుంది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ అనమాట. సో వ్యాక్స్ గార్డ్ దీంట్లో సరిగ్గా ఫిక్స్ కావట్లేదు, అంటే ప్రతిసారి దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇయర్లో ఉండిపోతుంది. దానివల్ల తనకి ఇబ్బంది అయ్యి మన దగ్గర తీసుకొచ్చారనమాట. ఇది నేను యాక్చువల్లీ కంపెనీకి కూడా పంపించాను. కంపెనీకి పంపించి ఇక్కడ వ్యాక్స్ గార్డ్ ఫిక్స్ అయ్యే విధంగా మన సొల్యూషన్ చూడమని కంపెనీకి పంపించాను. బట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి దేర్ ఇస్ ఏ నో సొల్యూషన్. ఇది వాళ్ళు యాక్చువల్లీ ఈ షెల్లింగ్ అనేది తను లోకల్గా ఎక్కడో చేపించుకున్నానంట, అంటే కంపెనీతో టైఅప్ కాకుండా ఎక్కడో లోకల్గా థర్డ్ పార్టీ ద్వారా చేపించుకున్నారు. దట్స్ వై ఈ ఓపెనింగ్ చాలా ఎక్కువ వచ్చింది. ఈ ఓపెనింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ వ్యాక్స్ గార్డ్ అనేది దీంట్లో కూర్చోవట్లేదు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేసేసారనమాట. సో ఎప్పుడైనా కానీ ఒకవేళ షెల్ బ్రేక్ అయినా కానీ కంపల్సరీ ఆడియో లిస్ట్ మళ్ళీ సైజ్ తీసుకొని కంపెనీ దగ్గర నుంచే చేయించుకోండి. కాస్ట్ తక్కువ అని చెప్పేసి ఏదో లోకల్గా మనం చేయించుకున్నాం అనుకోండి, సో ఇటువంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది వీడియో చేయడం జరిగింది. చూడండి ఎంత పెద్దగా ఉందో హోల్ ఇక్కడ. సో ఇంత ఓపెనింగ్ ఉండొద్దు, ఇంత ఓపెనింగ్ ఉంటే మనకు వ్యాక్స్ గార్డ్ పర్ఫెక్ట్గా కూర్చోదు. దానివల్ల తనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు. మళ్ళీ సైజ్ తీసుకొని ఈసారన్నా కంపెనీకి పంపించి కొత్తది చేసుకోవడమా, లేదో హీరింగ్ ఎయిడే రీప్లేస్ చేసుకోవడమా అనేది ఒకసారి ఇంకా చూడాలి.